आप देख रहे हैं तेलंगाना समाचार। అన్నదానం విద్యాదానం చాలా గొప్పవి. జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ బాలాజీ అన్నపూర్ణ సేవా సమితివారి ఆధ్వర్యంలో గత 10 రోజులుగా 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న సందర్భంలో ఈరోజు స్థానిక సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ గారు అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అన్నదానం విద్యాదానం అనేవి దానాలన్నింటిలో చాలా గొప్పవని, విద్యాదానం జానతృష్ణను తీర్చితే అన్నదానం అనేది ఆకలిని తీర్చడమే కాదు, అనుబంధాలను ఏర్పర్చుతుందని, ఇవి రెండు కూడా పరమోత్కృష్టమైన సేవలని, సేవా సమితివారు చేస్తున్న పనులను అభినందించారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కుదురాలంటే ఉదయం అల్పాహారం తీసుకోవడం అతి ముఖ్యమైన, ఆరోగ్యకరమైన అంశమని, అల్పాహారం అందిస్తే హాజరు శాతం కూడా పెరుగుతుందని వారు పేర్కొన్నారు. సమాజంలో చదువుకునే వారికి ఎందరో తోడ్పాటును అందించుటానికి ముందుకు వస్తున్నారని, సమాజంలో సామాజిక చింతన పెరిగిందని, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకుని వారి భావి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని వారు తెలిపారు. 10వ తరగతి అనేది జీవితపు ఎదుగుదలలో తొలిమెట్టు అని, తొలిమెట్టు సరిగా ఉంటేనే పై స్థాయికి వెళ్లగలుగుతామని, పరీక్ష పేపర్ అంతా రాసి దానిపై హాల్ టికెట్ నంబర్ వేరేవాళ్లది రాస్తే అది వేరేవారికి లాభం జరుగుతుందని, అలాగే అంతా చదివి 10వ తరగతి బాగా రాయకపోతే కూడా అలాగే ఉంటుంది కాబట్టి విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సి. హెచ్ఎస్.వి. జనార్దన్ రావు గారు, ప్రధానోపాధ్యాయులు ఎం. రాజేందర్, సెక్టోరల్ అధికారులు మిల్కురి శ్రీనివాస్, కర్ర అశోక్ రెడ్డి, ఆంజనేయులు, బాలాజీ, అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు ప్రసాద్, ఇతర బాధ్యులు, ఉపాధ్యాయులు. అందరికీ నమస్కారం. పిఓ గారికి, ఎంఈఓస్ అందరికి, హెచ్ఎంస్ అందరికి, మా స్కూల్ ఎడ్యుకేషన్ సిబ్బంది అందరికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చిన బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు, అశోక్ గారు, అరుదీప్ గారు, ఆంజనేయులు గారు, రాజిరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. పిల్లలు మీరు ఎంత లక్కీ, మీరు ఆలోచించాలి. ఇది ఓన్లీ 10th క్లాస్ కోసమే ఇప్పుడు ప్రారంభించగలిగారు. కానీ నాకు నమ్మకం ఉంది, అంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ నేను తమిళనాడులో చూశాను. నేను ఒకసారి స్టేట్ నుంచి 2023లో ఒకసారి నాకు ఒక స్టేట్ నుంచి ఒక మెంబర్ గా స్టడీ చేయడానికి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ని పంపడం జరిగింది. తమిళనాడులో అది అమలు అవుతుంది. సో అది నేను చూసేటప్పుడు నేను పిల్లల్లో ఉన్న ఉత్సాహం చూసుకున్నా. తర్వాత ఇంతకు ముందు ప్రసాద్ గారు కానీ మిగతా సభ్యులు కూడా చెప్పాను, అన్నదానం అంటే మహాదానం. సో విద్యాదానం కూడా మహాదానం. కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే, మనము అనుకోండి, ఒక తల్లికి తల్లి అయినా తండ్రి అయినా అక్షరాలు రావచ్చు రాకపోవచ్చు, కానీ మిమ్మల్ని పోషిస్తూ మిమ్మల్ని పెంచుకుంటూ ముఖ్యంగా మీకు ఆహారం పెట్టు మీకు నీడ ఇస్తూ మీతో అంటదండగా ఉంటారు. సో బేసిక్ మనం బతుకోవడానికి ఏంటంటే ఫుడ్. సో ఎవరైనా మాకు ఫుడ్ పెడతారు, ఎవరు ఫుడ్ మా పిల్లలకి ఫుడ్ పెడుతున్నారు, తల్లిదండ్రులు ఏ విధంగా ఫుడ్ పెడతారు, ఏ విధంగా మిమ్మల్ని తినమని చెప్తారు, ఆ విధంగా మీకు చేస్తున్నారు. అవునా కాదా? సో విద్యతో పాటు ఇది వీళ్ళు చేసేటప్పుడు మీతో ఉన్న వాళ్ళకి ఒక వేరే పరంగా ఒక అనుబంధం సృష్టిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.